చికెన్ హలీం తయారు చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో నూనె వేసి దాల్చిన చెక్క, మిరియాలు, కబాబ్ చీని, చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసిన ఉల్లిపాయలు తగినన్ని నీళ్లు పోసి మనం ఉప్పు వేసుకుందాం. వీటిల్లో మనం చేసేటప్పుడు కొంచెం కొవ్వు పదార్థం. సో ఇప్పుడు మూత పెట్టేసి 10 విజిల్లు వచ్చేంత వరకు సపరేట్ గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం అంత నెయ్యి వేసి మళ్ళీ స్పైసెస్ కబాబ్ చీని, లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాజి పువ్వు, షాయి జీరా, బిర్యానీ ఆకు, బాదాం, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, నువ్వులు, కొంచెం బాస్మతి బియ్యము, గోధుమ రవ్వ ఇవన్నీ వేసి స్లోగా రోస్ట్ చేసి దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసి ఇందులో గులాబీ పువ్వు కావాలంటే నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉడుకుతున్న నీళ్ళల్లో ఈ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని వేసి 1 గంట సేపు చక్కగా ఉడికించాలి. తర్వాత చికెన్ ఏదైతే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసామో దాన్ని చూపించిన విధంగా మ్యాష్ చేసి దాన్ని కూడా ఈ ఉడుకుతున్న మిశ్రమంలో వేసి మరో అరగంట సేపు స్లోగా కుక్ చేసి చివరిగా 1 సగం కప్పు నెయ్యి, లైట్గా కుంకుమ పువ్వు, బ్రౌన్ ఆనియన్, పుదీనా, పాలు వేస్తారు. వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని కోడిగుడ్డుతోటి, కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్ తోటి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.